హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం సెప్టెంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 3 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటిగా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ చూసినట్లయితే రాజా రణ్ధీర్ సింగ్ అపాయింటెడ్ యాజ్ ద యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా. రాజా రణ్ధీర్ సింగ్ వచ్చి ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియాకి సంబంధించి తాత్కాలిక అధ్యక్షునిగా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్, ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ ఇందు మల్హోత్రా అపాయింటెడ్ యాజ్ ద ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ DDCA ఒంబడ్స్మన్. మనకి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన ఇందు మల్హోత్రా ఢిల్లీ మరియు జిల్లా క్రికెట్ సంఘం అయిన DDCAకి సంబంధించి ఒంబడ్స్మన్గా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమిత్ సక్సేనా జాయిన్స్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ యాజ్ ద CTO చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన అమిత్ సక్సేనా ఎవరైతే ఉన్నారో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఇన్నోవేషన్ హబ్లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ CTOగా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్, అల్కా నంగియా అరోరా అపాయింటెడ్ యాజ్ ద CMD చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ కార్పొరేషన్ లిమిటెడ్ NSIC. మనకి అల్కా నంగియా అరోరా వచ్చి నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క CMD చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అయితే నియమితులవడం జరిగింది. ఎయిర్ మార్షల్ వివేక్రామ్ చౌదరి అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF చీఫ్. ఎయిర్ మార్షల్ వివేక్రామ్ చౌదరి వచ్చి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క కొత్త చీఫ్గా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్, ఫినో పేమెంట్ బ్యాంక్ అపాయింటెడ్ పంకజ్ త్రిపాఠి యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్. మనకి ఫినో పేమెంట్స్ బ్యాంక్ వచ్చి పంకజ్ త్రిపాఠి యాక్టర్ ఎవరైతే మిర్జాపూర్లో యాక్ట్ చేసిన యాక్టర్ ఉన్నారో పంకజ్ త్రిపాఠిని బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్, యునెస్కో లిటరసీ ప్రైజ్ అవార్డెడ్ టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ NIOS ఫర్ ఇన్నోవేషన్ ఇన్ ఎడ్యుకేషన్. విద్యలో ఆవిష్కరణ కోసం మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నడిపే ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ NIOSకు యునెస్కో అక్షరాస్యత బహుమతి అయితే లభించడం జరిగింది. నెక్స్ట్, SV సరస్వతి రిసీవ్స్ ద నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ 2020. మనకి SV సరస్వతి గారికి నర్స్ ఎవరైతే ఉన్నారో ఈమెకు 2020 సంవత్సరానికి సంబంధించి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అయితే లభించడం జరిగింది. అదేవిధంగా మనకి భానుమతి గివాలాకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ 2021. ఓకే, మనకి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు 2021కి సంబంధించి భానుమతి గివాలాకు, 2020కి సంబంధించి SV సరస్వతికి మనకి అవార్డ్స్ అయితే ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్, అయాన్ షంతా నేమ్డ్ యాజ్ ద 2021 ఇంటర్నేషనల్ యంగ్ ఎకో హీరో ఫర్ హిస్ ప్రాజెక్ట్ కన్జర్వేషన్ అండ్ రీహాబిలిటేషన్ ఆఫ్ పొవాయ్ లేక్. మనకి అయాన్ షంతా తన ప్రాజెక్ట్ పొవాయ్ సరస్సు పరిరక్షణ మరియు పునర్వాసం కోసం 2021 అంతర్జాతీయ యువ పర్యావరణ హీరోగా ఎంపిక అవడం జరిగింది. సో దీంట్లో చాలామందిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ద మెంబర్గా మనకి అయాన్ షంతా వచ్చి నిలవడం జరిగింది. నెక్స్ట్, ట్రాన్స్లేటింగ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్ బుక్ ఆథర్ జుంపా లహరి. ప్రముఖ రచయిత ఎవరైతే జుంపా లహరి ఉన్నారో ఈమె రీసెంట్గా విడుదల చేసిన పుస్తకం పేరు వచ్చి ట్రాన్స్లేటింగ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్. నెక్స్ట్, 3 కాన్స్ అండ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ ఇండియా బుక్ ఆథర్ కావేరి బంజాయ్. ఓకే, మనకి 3 కాన్స్, 3 కాన్స్ మరియు న్యూ ఇండియా ఆవిర్భావం. ఓకే, అండ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ ఇండియా పుస్తక రచయిత కావేరి బంజాయ్. Next, Rajnath Singh has released a book titled The Shining Sikh Youth of India as a part of commemoration of 400th birth anniversary of Guru Tegh Bahadur, the 9th Guru of Sikh. The book has been authored by the Dr. ప్రభలెన్ సింగ్. ఓకే, మనకి రాజ్నాథ్ సింగ్ గారు అయితే ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. సిక్కుల 9వ గురువు గురుతేజ్ సింగ్ బహదూర్ 400వ జయంతి వేడుకల్లో భాగంగా మనకి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి ఈ షైనింగ్ సిక్ యూత్ ఆఫ్ ఇండియా, ఓకే, పుస్తకం పేరు షైనింగ్ సిక్ యూత్ ఆఫ్ ఇండియా. ఈ పుస్తకాన్ని రాజ్నాథ్ సింగ్ గారు విడుదల చేశారు. పుస్తకాన్ని రాసింది వచ్చి డాక్టర్ ప్రభలెన్ సింగ్. నెక్స్ట్, 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఆఫ్ 2021. ఓకే, మనకి టైమ్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్లో మనకి టాప్ 100లో చోటు చేసుకున్న ఇండియాలోని ప్రముఖులు ఎవరు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ, అలాగే మనకి సిరమ్ ఇన్స్టిట్యూట్ CEO అయిన ఆదర్ పూనవాలా హ్యావ్ బీన్ నేమ్డ్ అమాంగ్ ద వరల్డ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఆఫ్ 2021 బై టైమ్ మ్యాగజైన్. 2021 సంవత్సరంలో 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు జాబితాలో మనకి నరేంద్ర మోడీ, మమతా బెనర్జీ మరియు ఆదర్ పూనవాలా 2021లో ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 వ్యక్తుల్లో టైమ్ మ్యాగజైన్ ద్వారా ఎంపిక చేయబడడం జరిగింది. నెక్స్ట్, ఇండియా ర్యాంక్ 46th in the Global Innovation Index 2021 released by the World Intellectual Property Organization
WIPO స్విట్జర్లాండ్ టాప్స్ ద లిస్ట్. ఓకే, మనకి ఏదైతే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఉందో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారో ఈ ఇండెక్స్ని, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ను అంటే WIPO వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అయితే విడుదల చేస్తుంది. ఈ లిస్టులో మనకి స్విట్జర్లాండ్ ప్రథమ స్థానంలో ఉంటే ఇండియా వచ్చి 46వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. ఓకే, ప్రపంచ మేధో సంపత్తి సంస్థ WIPO విడుదల చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021లో భారతదేశం 46వ స్థానంలో ఉంటే స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI థర్డ్ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ లిస్ట్లో లార్జ్ స్టేట్స్ కేటగిరీలో మనకి గుజరాత్, స్మాల్ స్టేట్స్ కేటగిరీలో గోవా, యూనియన్ టెరిటరీస్ కేటగిరీలో జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే నిలవడం జరిగింది. ఓకే, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన 3వ రాష్ట్ర ఆహార భద్రతా సూచిక లిస్టులో మనకి పెద్ద రాష్ట్రాల జాబితాలో గుజరాత్, చిన్న రాష్ట్రాల జాబితాలో గోవా, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే మనకి టాప్ ప్లేస్లో నిలవడం అయితే జరిగింది. నెక్స్ట్, మనకి ఐసీసీ మంత్ వైజ్గా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది కదా. సో దీనిలో భాగంగా ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఆగస్ట్ మంత్కి సంబంధించి ఇంగ్లాండ్ ప్లేయర్ జాయ్ రోడ్, అలాగే మనకి ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా మనకి ఎమీరా రిచర్డ్సన్ ఐర్లాండ్ ప్లేయర్ అయితే ఎన్నికవడం జరిగింది. ఇక్కడ కంప్లీట్ లిస్టు జనవరి నుండి ఆగస్ట్ దాకా ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ లిస్ట్ అయితే ఇక్కడ డిజీ పేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ డిజీ పేజ్ నేను ఇన్స్టాగ్రామ్లోను టెలిగ్రామ్లోను కూడా షేర్ చేశాను, అక్కడ నుండి మీరైతే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, జింబాబ్వే బ్రాండన్ టైలర్ అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. మనకి జింబాబ్వే ప్లేయర్ అయిన బ్రాండన్ టైలర్ వచ్చి మనకి అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. పంకజ్ అద్వానీ విన్స్ ద ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ 2021. ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ 2021 పంకజ్ అద్వానీ అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్, హర్మిలన్ కౌర్ Bynes of Punjab has created a new national record in the women's 1500 meter race by clocking the 4 minutes 5 seconds .39 to bag the gold at the 16th National Open Athletics Championship. 60వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించడం ద్వారా మనకి పంజాబ్కి చెందిన హర్మిలన్ కౌర్ బైన్స్ వచ్చి మహిళల 1500 మీటర్ల రేస్లో మనకి 4 నిమిషాల 5 సెకండ్ల 39 మిల్లీ సెకండ్లతో మనకి కంప్లీట్ చేసి కొత్త జాతీయ రికార్డును అయితే నెలకొల్పడం జరిగింది. ఇండియాస్ రాజా రిత్విక్ బికమ్ ద 17th గ్రాండ్ మాస్టర్. భారతదేశానికి చెందిన రాజా రిత్విక్ వచ్చి 70వ గ్రాండ్ మాస్టర్గా చెస్కి సంబంధించి నిలవడం జరిగింది. సో ఇండియా 70th గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే రాజా రిత్విక్. నెక్స్ట్, 15th edition of Indo-Nepal Joint Military Training Exercise Suryakiran will be held from September 20, 2021 at Pithogarh in Uttarakhand. మనకి ఇండో నేపాల్ జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ విన్యాసం 15వ ఎడిషన్ సూర్యకిరణ్ ఏదైతే ఉందో సెప్టెంబర్ 20, 2021 నుండి ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్లో అయితే జరగనుంది. మనకి సూర్యకిరణ్ యొక్క 15th ఎడిషన్, ఓకే, సూర్యకిరణ్ 15th ఎడిషన్ మనకి ఏ రెండు దేశాల మధ్యలో జరిగే మనకి మిలిటరీ విన్యాసం అంటే మనకి ఎక్సైజ్ అంటే ఇండియా మరియు నేపాల్. ఇది ఎక్కడ జరిగింది అంటే మనకి ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్లో అయితే మనకి నిర్వహించడం జరిగింది. ఇండియా అండ్ ఇండోనేషియా నేవీ పార్టిసిపేట్ ఇన్ ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ సముద్ర శక్తి. సో అదేవిధంగా సముద్ర శక్తి అనేది 3వ ఎడిషన్ రీసెంట్గా జరిగింది. ఇది మనకి ఇండియా మరియు ఇండోనేషియా నేవీస్ మధ్య జరిగే ఎక్సర్సైజ్. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT Bombay has launched the Project Udaan, a language translator to break the language barrier in education. మనకి IIT Bombay, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి ఏదైతే ఉందో విద్యలో భాష అవరోధాన్ని తొలగించడం కోసం భాషా అనువాద ప్రాజెక్ట్ అయిన ప్రాజెక్ట్ ఉడాన్ అయితే ప్రారంభించడం జరిగింది. ఓకే, ప్రాజెక్ట్ ఉడాన్ అనే లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ని ఇటీవల ఏ IIT ప్రారంభించింది అంటే కనుక IIT బొంబాయి. నెక్స్ట్, స్పేస్ ఎక్స్ లాంచెస్ ఫస్ట్ ఆల్ టూరిస్ట్ క్రూ ఇంటూ ద ఆర్బిట్. మనకి ఎవరైతే కొంతమంది పర్యాటకులు ఉంటారో సో వాళ్ళని మనకి ఫస్ట్ క్రూను అయితే స్పేస్ ఎక్స్ సంస్థ ఏదైతే ప్రైవేట్ సంస్థ ఉందో ఇది మనకి నాసా కేంద్రం నుండి ఆర్బిట్లోకి అయితే మనకి పంపించడం అయితే జరిగింది. 21st meeting of Shanghai Cooperation Organization SCO Council of Heads State was held in hybrid format on September 17, 2021 in Dushanbe, Tajikistan. మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే SCO ఉందో సమిట్ అనేది కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ మీటింగ్ అనేది 21వ సమావేశం హైబ్రిడ్ ఫార్మాట్లో సెప్టెంబర్ 17, 2021 తజికిస్తాన్లో దుషాన్బేలో అయితే జరిగింది. సో మీటింగ్స్ అనేవి జనరల్గా ఏ కంట్రీలో ఒక్కొక్కసారి ఒక్కొక్క కంట్రీలో నిర్వహిస్తారో అందరూ కూడా ఆ దేశానికి వెళ్ళి అటెండ్ అవుతారో. కానీ కరోనా వల్ల లాస్ట్ 2 yearsగా మ్యాక్సిమం చాలా మీటింగ్స్ అనేవి కూడా మనకి అన్నీ కూడా విర్చువల్గా అయితే మనకి వీడియో కాల్ రూపంలో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇండియా ఈజ్ సెట్ టు హోస్ట్ ద ఫస్ట్ ఎవర్ గ్లోబల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ ఆన్ November 19 and 20, 2021 ఇన్ నవా నలంద మహావీర క్యాంపస్ ఇన్ నలంద, బీహార్. నవంబర్ 19, 20, 2021 భారతదేశంలోని మొట్టమొదటి గ్లోబల్ బౌద్ధ సమావేశానికి బీహార్ లోని నలందలోని నవ నలంద మహావిహార్ క్యాంపస్లో ఆతిథ్యం అయితే ఇవ్వనున్నారో. ఓకే, మనకి
ఈ గ్లోబల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ ఇండియాలో ఎక్కడ జరిగింది అంటే మనకి బీహార్ స్టేట్లో జరిగింది. ఓకే, నలంద వద్ద నలంద మహావీర్ క్యాంపస్లో అయితే దీన్ని అయితే నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ డీబీఎస్ బ్యాంక్ టైఅప్ విత్ స్విఫ్ట్ టు లాంచ్ ద రియల్ టైమ్ క్రాస్ బార్డర్ పేమెంట్ ట్రాకింగ్. రియల్ టైమ్ సరిహద్దు చెల్లింపు ట్రాకింగ్ను ప్రారంభించడం కోసం ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ డీబీఎస్ బ్యాంక్ వచ్చి స్విఫ్ట్తో అయితే జతకట్టడం జరిగింది. మనకి ఇండియాలో బ్యాంక్స్ని ఐడెంటిఫై చేయడానికి అంటే మనం ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు మీకు ఇప్పుడంటే ఎక్కువ యూపీఎస్ అవి వచ్చినాయి కాబట్టి పేమెంట్స్ ఈజీ అయిపోయినాయి. కానీ గతంలో మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ హోల్డర్ నేమ్, అలాగే మనకి ఆ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేసేవాళ్ళం కదా. సో ఐఎఫ్ఎస్సి కోడ్ ఎందుకు మెన్షన్ చేస్తామంటే ఐఎఫ్ఎస్సి కోడ్ ద్వారా మనకి ఏ బ్రాంచ్ ఏ బ్యాంక్ అనే దానికి ఐడెంటిఫై చేయడానికి అయితే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇండియాలో ఉన్న బ్యాంక్స్ని అయితే మనం ఐఎఫ్ఎస్సి కోడ్ ద్వారా మనకి ఐడెంటిఫై చేయొచ్చు. బట్ వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంక్స్ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే స్విఫ్ట్ కోడ్ని అయితే మనం యూజ్ చేయడం జరుగుతుంది. Paytm Payment Bank has launched India first FASTag based metro parking facility at the Kashmir Gate metro station in partnership with DMRC, Delhi Metro Rail Corporation. మనకి ఏదైతే పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఉందో ఇది ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో కాశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్లో భారతదేశంలో మొట్టమొదటి ఫాస్టాగ్ ఆధారిత మెట్రో పార్కింగ్ సదుపాయాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో ఇండియాలో ఫస్ట్ ఫాస్టాగ్ బేస్డ్ మెట్రో పార్కింగ్ ఫెసిలిటీని ఏ బ్యాంక్ ప్రారంభించింది అంటే పేటిఎం పేమెంట్ బ్యాంక్ అయితే మనకి డిఎంఆర్సి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ పార్ట్నర్షిప్తో అయితే కాశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్లో అయితే ప్రారంభించడం జరిగింది. ఎమినెంట్ కాశ్మీర్ రైటర్ అజీజ్ హాజ్నీ పాస్డ్ అవే. ప్రముఖ కాశ్మీరీ రచయిత అజీజ్ హాజ్నీ గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ 2 టైమ్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ వరల్డ్ హ్యామర్ త్రూ రికార్డ్ హోల్డర్ యూరీ సెడిక్ పాస్డ్ అవే. 2 సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత అలాగే ప్రపంచ హ్యామర్ త్రూ రికార్డ్ హోల్డర్ అయిన యూరీ సెడిక్ గారు కూడా రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ ఫార్మర్ ఇండియన్ ప్లేయర్ అండ్ మోహన్ బగాన్ టీమ్ కెప్టెన్ భవానీ రాయ్ పాసెస్ అవే. భారత ఆటగారు మరియు మోహన్ బగాన్ టీం కెప్టెన్ అయిన భవానీ రాయ్ కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఒడియా లిటరేచర్ సోషల్ వర్కర్ అండ్ జర్నలిస్ట్ మనోరమ మహాపాత్ర పాస్డ్ అవే. ఒడియా సాహిత్యవేత్త మరియు సామాజిక కార్యకర్త మరియు పాత్రికురాయులైన మనోరమ మహాపాత్ర గారు కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఆస్ట్రేలియా హ్యావ్ అనౌన్స్డ్ ద న్యూ పార్ట్నర్షిప్ ఏయుకేయుఎస్ అంటే ఏ అంటే ఆస్ట్రేలియా, యూకే అలాగే యునైటెడ్ స్టేట్స్ ఏ న్యూ ట్రైలేటర్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఫర్ ద ఇండో పసిఫిక్ రీజియన్. మనకి యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ మరియు ఆస్ట్రేలియా ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి కొత్త భాగస్వామ్యం ఏయుకేయుఎస్ కొత్త త్రైపాక్షిక భద్రతా భాగస్వామ్యం అయితే ప్రకటించడం జరిగింది. సో ఏయుకేయుఎస్లో ఉన్న సభ్య దేశాలు ఏవి అంటే ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ మరియు యుఎస్. ఇరాన్ వాజ్ అఫీషియల్లీ అడ్మిటెడ్ యాజ్ ద ఫుల్ మెంబర్ ఆఫ్ షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ. మనకి ఇటీవల తజికిస్తాన్లో వర్చువల్గా మీటింగ్ అయితే నిర్వహించడం జరిగింది కదా. సో దాంట్లో షాంఘై సహకారిక సంస్థలో పూర్తి సభ్యునిగా మనకి ఫుల్ టైం మెంబర్గా ఇరాన్ దేశాన్ని అయితే అధికారికంగా మనకి యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఇరాన్ వచ్చి మనకి 9వ సభ్య దేశంగా మనకి ఎస్సీఓ సమిట్లో అయితే జాయిన్ అయింది. గుర్తుపెట్టుకోండి, 9వ సభ్య దేశంగా. ప్రస్తుతం మనకి ఎస్సీఓ ఏదైతే షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ ఉందో దీంట్లో 8 మంది సభ్య దేశాలు ఉన్నారు. ఆల్రెడీ గతంలో మనం ట్రిక్ చూసాం కదా, ట్రక్ ఐపీ. సో ట్రక్ ఐపీ టీ అంటే తజికిస్తాన్, ఆర్ అంటే రష్యా, యు అంటే ఉజ్బెకిస్తాన్, సి అంటే చైనా, కే అంటే కజకిస్తాన్, కే అంటే కిర్గిజిస్తాన్, ఐ అంటే ఇండియా, పి అంటే పాకిస్తాన్. సో మొట్టమొదటిగా ఈ సభ్య దేశాలు ఉండేవి. తర్వాత లేటర్ ఆన్ మనకి ఇండియా, పాకిస్తాన్ ఐపీ యాడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఇంకొక ఐ అంటే ఇరాన్ కూడా 9వ సభ్య దేశంగా అయితే యాడ్ అవ్వడం జరిగింది. సో ట్రక్ ఐపీ ఎక్స్ట్రాగా ఐ గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా మనకి ఇరాన్ వచ్చి 9వ సభ్య దేశంగా అయితే మనకి షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్లో యాడ్ అవడం అయితే జరిగింది. నెక్స్ట్ జస్టిన్ ట్రూడో విన్స్ ద థర్డ్ టర్మ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా. కెనడా ప్రధానమంత్రిగా 3వసారి జస్టిన్ ట్రూడో విజయం సాధించడం జరిగింది. నితిన్ గడ్కరీ లాంచ్డ్ ద ఏఏ పవర్ రోడ్ సేఫ్టీ ప్రాజెక్ట్ ఐరాస్తే. ఐరాస్తే ఫుల్ ఫామ్ వచ్చి గుర్తుపెట్టుకోండి, ఇంటెలిజెంట్ సొల్యూషన్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్. సో నితిన్ గడ్కరీ రహదారి భద్రత కోసం ఏఏ పవర్ రోడ్ సేఫ్టీ ప్రాజెక్ట్ అయిన ఐరాస్తేని అయితే ప్రారంభించారు. ఐరాస్తే ఫుల్ ఫామ్ వచ్చి ఇంటెలిజెంట్ సొల్యూషన్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్. నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్ ఏదైతే ఉందో శూన్య ప్రోగ్రామ్ టు ప్రమోట్ జీరో పొల్యూషన్. మనకి జీరో కాలుష్యం, సున్నా కాలుష్యాన్ని ప్రోత్సహించడం కోసం నీతి ఆయోగ్ రీసెంట్గా శూన్య అనే కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ని అయితే ప్రారంభించడం జరిగింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిఐసి హాజ్ డిక్లేర్డ్ ద కుషినగర్ ఎయిర్పోర్ట్ యాజ్ ద కస్టమ్స్ నోటిఫైడ్ ఎయిర్పోర్ట్. మనకి ఏదైతే కేంద్ర పరోక్ష పనులు మరియు కస్టమ్స్ బోర్డు ఉందో సో మనకి సిబిఐసి కుషినగర్ విమానాశ్రయాన్ని కస్టమ్స్ నోటిఫైడ్ విమానాశ్రయంగా ప్రకటించడం జరిగింది. రీసెంట్గా సిబిఐసి ఏ విమానాశ్రయాన్ని కస్టమ్స్ నోటిఫైడ్ ఎయిర్పోర్ట్గా ప్రకటించింది అంటే కుషినగర్ ఎయిర్పోర్ట్.
Prime Minister Narendra Modi launched the Sansad TV, which has been created by merging the Lok Sabha TV and Rajya Sabha TV. దూరదర్శన్ ఛానల్స్లో మీరు లోక్ సభ టీవీ రాజ్యసభ టీవీ అని చూసే ఉంటారో ఈ రెండింటిని విలీనం చేయడం ద్వారా సంసద్ టీవీని అయితే మనకి క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అందరూ కలిసి అయితే దీన్ని ప్రారంభించడం జరిగింది. Cabinet approves the 100% FDI foreign direct investment under the automatic route in telecom sector. టెలికాం రంగంలో ఆటోమేటెడ్ మార్గంలో 100% FDIకు క్యాబినెట్ అయితే ఆమోదం తెలపడం జరిగింది. ఇండియా 61st సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ సెంటర్ ఓపెన్ ఇన్ నాగాలాండ్. భారతదేశంలో 61వ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ సెంటర్ను నాగాలాండ్లో అయితే ప్రారంభించడం జరిగింది. చరణ్జీత్ సింగ్ చానీ ఈజ్ టు బి ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్. ఓకే, మనకి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి తదుపరి ముఖ్యమంత్రిగా చరణ్జీత్ సింగ్ చానీ అయితే నియమితులయ్యారు. మణిపూర్ సిరారాకోంగ్ చిల్లీ అండ్ టామంగ్లాంగ్ ఆరెంజ్ గెట్స్ ద జిఏ ట్యాగ్, జియోగ్రాఫికల్ ఇండెక్షన్ ట్యాగ్. మణిపూర్కి చెందిన సిరారాకోంగ్ చిల్లీ మరియు టామంగ్లాంగ్ ఆరెంజ్ ఏదైతే ఉన్నాయో ఈ రెండు కూడా భౌగోళిక సూచిక జిఏ ట్యాగ్ని అయితే పొందడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ సిక్కిం హ్యాస్ డిక్లేర్ ద కూపర్ మహాసీర్ లోకల్లీ నేమ్డ్ యాజ్ ద కాట్లీ యాజ్ ద స్టేట్ ఫిష్. సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా కాట్లీ అని పిలిచే కూపర్ మహాసీర్ను రాష్ట్ర చేపగా అయితే ప్రకటించడం జరిగింది. సో సిక్కిం స్టేట్ యొక్క స్టేట్ ఫిష్ ఏంటి అంటే కాట్లీ. ఓకే, లేదా దీన్నే మనకి కూపర్ మహాసీర్ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ చూసినట్లయితే ప్రపంచ లింఫోమా అవగాహన దినోత్సవం, వరల్డ్ లింఫోమా అవేర్నెస్ డే వచ్చి 15th సెప్టెంబర్ 15 సెప్టెంబర్ను జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ నేషనల్ ఇంజనీర్స్ డే, జాతీయ ఇంజనీర్ల దినోత్సవం 15 సెప్టెంబర్ను జరుపుకుంటాం. ఎవరి జ్ఞాపకార్థం అంటే బర్త్ యానివర్సరీ ఆఫ్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి బర్త్డే జ్ఞాపకార్థంగా మనకి ప్రతి సంవత్సరం 15th సెప్టెంబర్న నేషనల్ ఇంజనీర్స్ డే అయితే జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం 15th సెప్టెంబర్ను జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి స్ట్రెంథనింగ్ డెమోక్రటిక్ రీసైలెన్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఫ్యూచర్ క్రైసిస్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్, ఓజోన్ పొర పరిరక్షణ కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 16వ తారీఖున సెప్టెంబర్ 16th జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి మాంట్రియల్ ప్రోటోకాల్ కీపింగ్ అస్ అవర్ ఫుడ్ అండ్ వ్యాక్సిన్ స్కూల్. నెక్స్ట్ వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే, ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని 17 సెప్టెంబర్ 17 సెప్టెంబర్ను జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ ఈ సంవత్సరానికి సేఫ్ మ్యాటర్నల్ అండ్ న్యూబార్న్ కేర్. వరల్డ్ బ్యాంబూ డే, ప్రపంచ వెదురు దినోత్సవం 18th సెప్టెంబర్ అయితే జరుపుకుంటాం. 2021 యొక్క థీమ్ వచ్చి హ్యాష్ ప్లాంట్ బ్యాంబూ, ఇట్ ఈస్ టైమ్ టు ప్లాంట్ బ్యాంబూ. ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే, అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం 18 సెప్టెంబర్ 18 సెప్టెంబర్ అయితే జరుపుకుంటాం. వరల్డ్ వాటర్ మానిటరింగ్ డే, ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవాన్ని 18 సెప్టెంబర్ 18 సెప్టెంబర్ జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి వాల్యూయింగ్ వాటర్. ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే, ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ దినోత్సవాన్ని 18 సెప్టెంబర్ను జరుపుకుంటాం. యాక్చువల్గా ఇది పర్టికులర్గా ఏ రోజున జరుపుకుంటాం అంటే థర్డ్ సాటర్డే ఇన్ సెప్టెంబర్, సెప్టెంబర్ నెలలో వచ్చి 3వ శనివారం అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం 3వ శనివారం 18th కాబట్టి 18 సెప్టెంబర్ అయితే జరుపుకోవడం జరిగింది. 2021 యొక్క థీమ్ వచ్చి కీప్ ట్రాష్ ఇన్ ద బిన్ అండ్ నాట్ ఇన్ ద ఓషన్. ఇంటర్నేషనల్ రెడ్ పాండా డే, అంతర్జాతీయ రెడ్ పాండా దినోత్సవం కూడా మనకి ఎప్పుడు జరుపుకుంటాం అంటే థర్డ్ సాటర్డే ఆఫ్ సెప్టెంబర్, సెప్టెంబర్ నెలలో వచ్చే 3వ శనివారం అయితే మనకి ఈ అంతర్జాతీయ రెడ్ పాండా దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్, అంతర్జాతీయ శాంతి దినోత్సవం 21 సెప్టెంబర్న మనకి 21st సెప్టెంబర్ను జరుపుకుంటాం. 2021 సంవత్సరానికి సంబంధించి థీమ్ వచ్చి రికవరింగ్ బెటర్ ఫర్ ఈక్విటబుల్ అండ్ సస్టైనబుల్ వరల్డ్. ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ డెఫ్ పీపుల్, ఓకే, డెఫ్ పీపుల్కి సంబంధించి అంతర్జాతీయ వారోత్సవాన్ని మనకి సెప్టెంబర్ 20 నుండి 26 దాకా మనకి ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ డెఫ్ పీపుల్ని జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి సెలబ్రేటింగ్ ట్రివింగ్ డెఫ్ కమ్యూనిటీస్. వరల్డ్ అల్జీమర్స్ డే, ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవాన్ని 21 సెప్టెంబర్ని జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి నో డిమెంటియా నో అల్జీమర్స్. ఓకే, ఇది సెప్టెంబర్ 3వ వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో క్విజ్ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇందులో మిస్ అయిన కొన్ని పాయింట్స్ అనేవి, కొన్ని క్వశ్చన్స్ అక్కడ కవర్ చేస్తున్నాను కాబట్టి. సో 4 parts కరెంట్ అఫైర్స్ వీడియోతో పాటుగా మనకి 4 parts క్విజ్ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూసినట్లయితే మీకు అన్నీ కూడా కవర్ అవుతాయి మ్యాక్సిమం కూడా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్
నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, ఓల్డ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ప్రతి మంత్ కూడా మనకి ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి ఉంటుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు లింక్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్లోకి కానీ ఇన్స్టాగ్రామ్లోకి కానీ వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.